సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. రామచంద్రమూర్తిని ప్రేమ సుధాస్ఫూర్తిని లోకమునందరి భవబంధములను తెంచుకొని తపోవనములో దేవి వైష్ణవి తన పరంధాములపై మనసు లగ్నము కావించి తపస్సులో లీనమైనారు. ఇది ఆనాటి విషయం. పరంధాములు శ్రీరామచంద్రుడు తన పిత అయోధ్య మహారాజు దశరథుని ద్వారా మహారాణి కైకేయికి ఇచ్చిన వచనములను ఆచరించుటకు తన సహోదరుడు లక్ష్మణుడు తన పత్ని సీతా సహితముగా వనవాసమునకు వెడలినారు. దండకారణ్యంలో లంకాధిపతి రావణుని సహోదరి శూర్పణఖ శ్రీరామచంద్రుని మోహించినది. ఒక సుందరాంగి రూపమును ధరించి శ్రీరాముని భ్రమితురాలను కావింపదలచినది. కానీ ఆమె యొక్క వాస్తవిక రూపమును తెలుసుకున్న లక్ష్మణుడు శూర్పణఖ యొక్క నాసికను ఖండించాడు. లంకేశ్వరుడు రావణుడు అవమానింపబడిన శూర్పణఖ యొక్క దశను వీక్షించి క్రోధితుడైనాడు. శూర్పణఖ ప్రతీకారము తీర్చుకొనుటకు సోదరుడు రావణుని చెంతకు వచ్చినది. తన అనుంగు సోదరి చెంత సీత యొక్క అపురూప సౌందర్యము వర్ణించినది. ఆమెను అపహరించవలసినదిగా సలహా ఇచ్చినది. రావణాసురుడు మామగారైన మారీచుని సహాయంతో సీతాపహరణకు యోచన చేశాడు. ఆజ్ఞ మహారాజా. రాక్షసుడైన మారీచుడు ఒక అందమైన లేడి రూపమును ధరించాడు. సీత దానిని చూసి సంబరపడి శ్రీరాముని చెంత ఆ లేడి కావాలని అర్థించినది. మారీచుడు రాముని దూరముగా తీసుకువెళ్లి లక్ష్మణునికి వినిపించేలా రాముని కంఠస్వరంతో సీత అని అరిచాడు. భీతి చెందిన సీత రాముని సహాయతకు లక్ష్మణుని పంపించింది. లక్ష్మణుడు వెళ్లడానికి ముందు కుటీరం వెలుప ఒక గీత గీసి వెళ్ళాడు. లక్ష్మణుడు రాముని చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. వారిరువురు ఏమిటి వింత అనుకుని కుటీరానికి చేరేలోగా రావణుడు సాధువు వేషంలో సీతను అపహరించుకు వెళ్ళాడు. ఆశ్చర్యచకితులైన సోదరుడు కుటీరానికి తిరిగి వస్తే సీత అతట లేదు. ఇరువురు సోదరులు ఎన్నో వనాలు తిరిగారు. కానీ వారికి సీత ఎచటను గోచరించలేదు. సప్త సముద్రముల కావల లంకా నగరంలో శ్రీరామచంద్రుని ఎడబాసిన సీతాదేవి శ్రీరామనామస్మరణ చేస్తూ లంకేశ్వరునికి బందీగా ఉన్నది. రాముని చెంతకు వానరరాజు సుగ్రీవుడు పవనపుత్రుడు హనుమంతుడు చేరారు. వారిలో సుగ్రీవుడు సీత యొక్క ఆభరణాలు తనకు లభించినటువంటి వివరములు చెప్పాడు. హనుమంతుని అన్వేషణలో సీత వారికి ఎచట గోచరించినను గుర్తుగా శ్రీరామచంద్రుడు తన ముద్రికను ఇచ్చి ఆమెకు చూపించమంటారు. జై శ్రీరామ. తిరిగి తిరిగి హనుమంతుడు లంకకు చేరాడు. రావణ రాజ్యంలో అశోకవనంలో సీత బంధింపబడిందని తెలుసుకున్నాడు. ప్రణామములు మాత. ఏ వానరా, ఎవరు నీవు? ఎందులకు విచ్చేసితివి? మాత, నేను పవనపుత్ర హనుమంతుడను. తమరిని అన్వేషిస్తూ ఈ ప్రాంతానికి వచ్చాను. శ్రీరామదూతగా తమ చెంతకు ఈ ముద్రికను తీసుకొచ్చాను. ముద్రికను తెచ్చినచో నా వద్దకు వచ్చి ఇవ్వవచ్చును కదా. ఎందులకు ఈ విధముగా దాగి విసిరివేసినావు? మాత, నేనెవరో తమకు తెలియదు. అందుచేత ముందుగా ఈ ముద్రికను గుర్తించి నన్ను రామదూతగా ఎంచి తమరు నా పలుకులు విశ్వసించండి. రావణుని రాజ్యమున ఎవరైనానో వేషమును మార్చి తమ మాయని వీక్షింపచేయగలరు. ఇది మాయావి రాక్షసుల రాజ్యము. నీవును అవశ్యము రావణుని గుప్తచరుడివై ఎందువు. నన్ను భ్రమింప చేయుటకై వచ్చితివి. నీవు బహురూపివి.
మరియు ఈ ముద్రిక కూడా మాయావియే. లేదు మాత, లేదు. మాత, తమరేమి చేయుచున్నారు? తమరు శ్రీరామచంద్రుల వారి ముద్రికను విసిరివేసి వారిని అవమానించుచున్నారు. మాత, తమరు రావణుని మాయలో చిక్కుకొని తమ శక్తినే మరచినట్టున్నారు. మాత, ఈ ముద్రిక మాయదైనచో తమరు దీనిని స్పర్శించినంతనే నాశనమై ఉండేది. మాత, నేను తమ శంకను దూరము చేయుటకు శ్రీరామచంద్రుల గురించి ఒక విషయం వివరించదను. అప్పుడు తమ మనసులోని సందేహములన్నీ దూరమగును. మాత, మాత, తమరు దశాననుడు రావణుని విమానములో వెడలుచున్నప్పుడు తమరు తమ యొక్క ఆభరణములను మూటగట్టి ఒక చాతక పక్షి చెంత పడవేసినారు. మాత, ఆ ఆభరణములు మహారాజు సుగ్రీవుల చెంతకు వచ్చినవి. అప్పుడు శ్రీరామచంద్రులకు సుగ్రీవులకు నడుమ మిత్రత్వం ఏర్పడినది. మహారాజు సుగ్రీవుడు ఈ ఆభరణములను శ్రీరామచంద్రుల వారికిచ్చినారు. శ్రీరామచంద్రుడు ఈ ఆభరణములను వీక్షించి తమ వస్త్రమును వీక్షించి తమరిని గుర్తు చేసుకున్నంతని వారి నేత్రములలో అశ్రుధారలు ప్రవహించినవి. తరువాత ఏమైనది వత్స? తమ పైట కొంగును గుర్తించగానే వారికి తెలియకుండానే అశ్రుధారలు వర్షించినవి. నేను నిద్రించినప్పుడు ఈ పైట కొంగుతోనే నాకు సీత పరిచర్యలు చేసేదని వాపోయారు. జై శ్రీరామ. సీతాదేవి చెంత నుండి వీడ్కోలు తీసుకున్న పవనపుత్ర హనుమంతుడు తన శక్తిని లంకేశ్వరునికి ప్రదర్శించడం కోసం లంకానగరంలో హాహాకారాలను సృష్టించాడు. లంకానగరం భస్మమైనది. లంకానగరంలో తన బాలము ద్వారా ఆకాశాన్నంటే మంటలు లేచాయి. హనుమంతుడు సీతాదేవి ఇచ్చిన చూడామణిని శ్రీరామచంద్రుడి చెంతకు తీసుకుని బయలుదేరాడు.